విశ్వ కళ్యాణంలోని 14వ అధ్యాయంగా భక్తి గురించి బాబా ఏం చెప్పారో బాబా వారి మాటల్లోనే చూద్దాం. మనలో ఉండి మనల్ని నడిపించే ఆత్మదేవుడికి మనసు పుష్పాలను సమర్పించడం, మనల్ని మనం అర్పించుకోవడం నిజమైన భక్తి. అదే ఆ దేవుడి ఆరాధన, అదే ప్రార్థన, అదే ధ్యానం, అదే అసలైన పూజ. 1 గంట సమయాన్ని ఆ దేవుడి ముందు గడుపుతున్నామంటే మనసును అతడి ముందు నిలపడానికి, మానసిక ఉల్లాసానికి, ఇంద్రియాలు అటు ఇటు పరిగెత్తకుండా ఉండడానికి ధూప దీప నైవేద్య అలంకారాలు తప్ప నిజమైన భక్తి కాదు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తదైవ చ, సత్యమిష్ట విధం విష్ణు ప్రీతికరం భవేత్ అని గీత ప్రబోధిస్తున్నది. అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అను 8 పుష్పాలు విష్ణు భగవానునికి చాలా ప్రీతికరమైనవి. బాహ్య పుష్పములతో పాటు ఈ సద్గుణ రూప మనఃపుష్పాలతో ఆరాధించుట శ్రేయోదాయకం. మన దేహాన్ని నడిపించే ఆత్మనే విష్ణు భగవానుడని అన్నారు. బాహ్య పూజ కాక అంతరంగ పూజ అనగా ధ్యానం చేయడమే నిజమైన పూజ. దేవుడి ముందు కూర్చొని మనసును అక్కడ నిలపాలని ఎంతో ప్రయత్నం చేస్తాం. కళ్ళు అటు ఇటు చూడకుండా ఒక దగ్గర నిలపడానికి ఎదురుగా ఉన్న దేవుణ్ణి శుభ్రం చేసి అందంగా అలంకరించి దృష్టిని మళ్లించకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే అలంకరణ. సువాసన భరితమైన చక్కటి పుష్పాలతో సుగంధ ద్రవ్యాలను సమర్పించడం ముక్కు బయటి వాసనల వైపు వెళ్లకుండా అతడి వైపు ఉండేట్లు చేయడానికే. చెవులకింపైన వాయిద్యాల ద్వారా మన ఇంద్రియాలను ఒక దగ్గర కూర్చోపెట్టి బాహ్య శబ్దాలను వినకుండా చేయడానికే. మన చుట్టూ వాతావరణం సుగంధభరితం కావాలని ధూపం ఇవ్వడం జరుగుతుంది. దీపాన్ని శుభ్రపరిచి తడి లేకుండా చేసి నూనె పోసి వత్తి చక్కగా తయారు చేసి నూనె పూర్తిగా తగిలేట్లుగా ఉంచి ఆ తర్వాత దానిని వెలిగిస్తాం. ఒక దీపాన్ని వెలిగించడానికి ఇన్ని చేయాల్సి వస్తుంది. అలాగే మనసు దీపాన్ని వెలిగించాలంటే మనలోని మాలిన్యాన్ని, రాగ ద్వేష కపట ఈర్ష్యాది వాటిని జ్ఞానమనే నీటి ద్వారా కడగాలి. ఆ తర్వాత వాటి ఆనవాళ్లు కూడా ఉండకూడదని దీపాన్ని తుడిచినట్లుగా మనసును తుడవాలి. ఒత్తిని నూనెలో ముంచినట్లు మనసుకు ఎటువంటి ఆటంకం రాకుండా శ్వాస ఉచ్ఛ్వాసలు సాపిగా సాగేట్లు చేసి మనసును ధ్యానమనే అగ్నితో వెలిగించాలి. అప్పుడే మన ఇంద్రియాలన్నీ ఎటువంటి కర్మలు చేయక నిలకడగా ఉంటాయి. నైవేద్యం పెట్టడంలో ఎంతో అర్థం ఉంది. భక్తి శ్రద్ధలతో శుచి శుభ్రతతో దేవుడి కొరకు ప్రసాదాన్ని తయారు చేస్తారు. భక్తి భావంతో అతడి ముందుంచి కళ్ళు మూసుకుంటారు. కళ్ల ముందున్న దేవుడు ఎలాగూ తినడం తెలుసు. అయినా అతడికే సమర్పిస్తున్నట్లు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తారు. తర్వాత అదే ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. ఎందుకు? మనలాంటి వాళ్లే మన చుట్టూ ఉన్న మనుషులకే ప్రసాదాన్ని పంచుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఆ దేవుడికే ఇచ్చినంత ఆనందాన్ని పొందుతారు మనసులో. ప్రసాదం ఇవ్వడం అంటే మన ప్రేమను ఇతరులకు పంచి వారి ప్రేమను పొందడం. ఆ దేవుడి ముందు నిలబడి 2 కళ్ళు మూసుకొని మనసులోనే అతడిని ప్రార్థిస్తాం. మనసులోనే అతడికి బాధలను కానీ, కోరికలను కానీ, విన్నపాలను కానీ విన్నవించుకుంటారు. కానీ ఎదురుగా ఉన్న దేవుణ్ణి చూస్తూ పైకి చెబితే కదా ఆ దేవుడు వింటాడు. అలా ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే మన కళ్లకు తెలుసు ఎదురుగా కనపడే దేవుడు చూడడు. లోపలి దేవుడు అంటే ఆత్మ చూస్తాడు. మనసుకు తెలుసు మన విన్నపాలు ఆ దేవుడు వినడు, లోపలి దేవుడు వింటాడని.
చేతులు నమస్కరించినప్పుడు చేతి బొటన వేళ్లు కూడా మన వైపే చూపెడతాయి దేవుడు నీలోనే ఉన్నాడని. ఇవన్నీ తెలిసి చేస్తున్నా కూడా మనకు అర్థం కావటం లేదు. మనం పూజించే దేవుడు జడ వస్తువు మాత్రమే. మనలాంటి మనుషులే అతడి రూపాలని, మన దృష్టి విగ్రహాన్ని చూసినంత ప్రేమగా మన చుట్టూ ఉన్న మనుషులను చూడలేకపోతున్నారు. కారణం, మనసులో నాటుకుపోయిన ప్రతిమయే దేవుడు కాని మనుషులు కాదన్న భావన. శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో, ప్రేమ భావంతో చేసే ఏ పనైనా పూజయే. అదే నిజమైన భక్తి. నీతి, నిజాయితీగా నడుస్తూ సత్యవచన పాలన చేయడమే భక్తి. ఆత్మదేవుడు లేనిది ఎవరి పూజ చేస్తారు? ఏ దేవుడి భక్తి చేస్తారు? మిమ్మల్ని నడిపించే దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనసును మనసుతో ప్రార్థించు, మనసును మనసులో స్థాపించు, మనసును మనసులో ధ్యానించు. ఆ మనసే నీ ఆత్మయని, అతడే సదాశివుడని పార్వతీదేవికి ఉపదేశించాడు శంకరుడు. రావణాసురుడికిచ్చిన ఆత్మదర్శనాన్ని ఆత్మలింగంగా పురాణాలు చెబుతున్నాయి. ఆత్మ సాక్షాత్కారం కావించి నిత్యం ధ్యానం చేయమని, ఆత్మను మరవకూడదని చెప్పాడు శివుడు రావణాసురుడికి. కాని ఆత్మలింగాన్ని బాహ్యంగా చూపించి మనలోని ఆత్మదేవుణ్ణి మరిపించారు. స్థిరంగా కూర్చొని మనసును ఏకాగ్రం చేసి నిన్ను నీవు నీలోనే దర్శించడం ధ్యానం. అదే భక్తి. రవిదాస్ రహతా హోతా తీను కోసావరి నాహి కేళి పండరీ చివారి. పండరికి 3 కోసుల దూరంలో ఉండి కూడా ఒక్కసారి కూడా పండరి యాత్ర చేయలేదు రవిదాస్ మహారాజ్. కాని తల్లిదండ్రుల సేవ చేస్తూ విఠలుడి దర్శనం పొందాడు. ఆత్మదర్శనం కావాలంటే తీర్థాలకే వెళ్లాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నీలోనే దాగి ఉన్న విఠలుణ్ణి ధ్యానం ద్వారా దర్శించవచ్చు. దేశ ఢూండా, దునియా ఢూండా, భగవాన్ కా పతా నహీ లగా అన్నారు తుకుడోజీ మహారాజ్. దేశాలు తిరిగాను, ప్రపంచమంతా వెతికాను, భగవంతుడు నాకెక్కడా కనపడలేదు. అతడు మన అంతరంగంలోనే దాగిన్నాడు. తుజా దేవ్ తుజా పశి పరి జాగా చుకులాసి అన్నారు తుకారాం మహారాజ్. చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లుంది మన పరిస్థితి. నీ దేవుడు నీలోనే ఉన్నాడు, అది మరచి బయట ఎందుకు వెతుకుతున్నారని తుకారాం మహారాజ్ పై వాక్యంలో చెప్పారు. మనలోని శాంతి అనే సీతను క్రోధమనే అహంకారం రావణుడు తీసుకెళ్లాడు. అహంకారాన్ని వదిలి శ్వాస అనే హనుమంతుడి సహాయంతో ధ్యానం ద్వారా చేజిక్కించుకుని శరీరం అనే లంకను ఆనందమనే విభీషణుడికి అప్పగిస్తే ఆత్మారాముడు సంతోషిస్తాడు. నా మాటల్లోని భావాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ జ్ఞానం మీకు అర్థమవుతుంది. మనిషి పుట్టినప్పుడు ఏడుస్తాడు, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తాడు. ఎందుకంటే ఈ మాయలోకి వచ్చానని ఏడుస్తాడు, ముక్తి లభించిందని సంతోషపడతాడు. ఈ మాయ శాశ్వతమనే భ్రమలో ఉండకండి. మనుషులుగా ఉండి పశువులుగా బతుకుతున్నారు. జంతువులకు మాయ ఉంది, పిల్లలను పోషిస్తున్నాయి. వాటికి ఇల్లు లేదు, అయినా బతుకుతున్నాయి. కాని మనిషి ఇంకా ఏదో కావాలని ఆశతో తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం అంటూ అదే ప్రపంచమని భ్రమలో ఉండిపోయాడు. సంసారంలో ఉంటూ పరమార్థాన్ని సాధించుకోవాలి. అదే మనిషి కర్తవ్యం. అదే మనిషికి జంతువులకు ఉన్న వ్యత్యాసం కూడా. అందుకే కబీర్దాస్ అంటారు, హమారే తీరత్ కౌన కరే, మనమే కాశీ, మనమే గంగా, మనమే స్నాన కరే, మనమే ఆసన, మనమే కడాసన, మనమే ధుని జరే, మనమే ముద్ర, మనమే మాల, మనమే ధ్యాన ధరే, కహే కబీర్ సున్ భాయి సాధు భట్కత్ కౌను ఫిరే. దీని భావాన్ని చూసినట్లయితే మనసే కాశీ, మనసే గంగా, మనసును మనసుతో పవిత్రం చెయ్యి, మనసే ఆసనం, మనసునే స్థిరం చేసి మనసులో యజ్ఞం చెయ్యి, మనసునే ప్రతిమగా తలిచి మనసునే మాలగా మార్చి అటు ఇటు ఎందుకు వెతుకుతావు, నీలోనే చూడమంటున్నారు కబీర్దాస్. మహాత్ములందరూ విశ్వాన్ని ప్రేమించారు. మనమేమో ఇల్లు పిల్లలంటూ సంసారపు మాయలోనే ప్రేమను వెతుక్కుంటున్నాం. ప్రేమ బయట కాదు, మనసులోనే దాగి ఉందన్న సత్యాన్ని
పై వాక్యాల్లో చెప్పారు కబీర్. ఏక్ నామ్ తారే సబ్ దుకాందారీ అన్నారు కబీర్. అందరూ తలిచేది కొలిచేది ఆ నిరాకార భగవంతుణ్ణే కాని ఆకారంలో చూపించే దేవుణ్ణి కాదు. నిరాకారంలో అందరిలో ఉన్నది ఆత్మరూపంలోని దేవుడే అని మరవకూడదు. ప్రీతిచ మోహ్ ఆవరేనా సోడినా తులా సోడినా కితి జన్మ घेतले तरी भेटला कुणाला हरी गवसला मज या ध्याना अश्रून चरण वाहुनी भक्तीचा माल घालुनी ओवाळीन नमन प्राण किती रूप तुझे साजरे जण चंद्र लाजलोके रे తుకడ్యాచి హాక్ ఐకనా. దీని అర్థాన్ని చూసినట్లయితే, మాయ మోహం నన్ను ఆవరించి ఉన్నది. మాయ నుండి దూరం చేసే వరకు నిన్ను వదలను కాక వదలను. ఎన్ని జన్మలెత్తినా అతడెవ్వరికీ కనపడినాడు. హరిని నేను ధ్యానంలోనే దర్శించాను. అశ్రు నయనాలతో చరణాలు కడిగాను. భక్తిమాలను ధరించాను. పంచ ప్రాణాలను అర్పించాను. ఎన్ని రూపాలలో నీవు కనపడతావు. పున్నమి చంద్రుడు కూడా నీ ముందు దిగదుడుపే అనే తుకడోజీ మహారాజ్ తన వాక్యాలను ఆలకించమని చెప్పారు. తుకడోజీ మహారాజ్ ఎంత చక్కగా వివరించారు చూడండి. ధ్యాన సాధన ద్వారానే, చింతన ద్వారానే హరిని తనలోనే దర్శించినట్లు చెప్పారు. నేను కూడా ఎటువంటి పూజలు వ్రతాలు చేయలేదు. ఆత్మధ్యానం ద్వారానే నాలోనే అతన్ని దర్శించాను. జ్ఞాన ధనాన్ని పొందాను. అదే అందరికీ పంచుతున్నాను. భజన అంటే సంకీర్తనలు పాడటమే కాదు, హరిని లోన భజించమని అర్థం. చింతన అన్నా కూడా అదే అర్థం వస్తుంది. ఆత్మచింతన చేశాను, అనుభవ జ్ఞానాన్ని పొందాను. అందుకే మీ వరకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. భజే భజ గురు కా నామ్ సదా భాయి తేరా సిద్ధ్ బనేగా కామ్ బనేగా సీదా. తుకడోజీ మహారాజ్ గ్రామగీతలో చెప్పారు ఈ వచనాన్ని. గురు నామస్మరణను ప్రతి క్షణం భజించు, నీవు తలచిన సంకల్పం జరిగి తీరుతుంది. భజనలు పాడమంటున్నారా లేక భజించమంటున్నారా చూడండి, ఆలోచించండి. నా అనుభవంతో చెబుతున్నాను. మీరు ధ్యానం చేసి చూడండి, ఆచరించండి. భజనల ద్వారా ఏం జరుగుతుంది, ధ్యానం చేస్తే ఏం లభిస్తుంది. గురువచన పాలన, ఆచరణ, మీ సంకల్పం వ్యర్థం కాదు. సద్గురువు అడుగు జాడల్లో నడిచి చూడండి. భజనల ద్వారా మోక్షం లభిస్తుందని కొందరంటే, పూజలు చేయడం వల్ల మోక్షం లభిస్తుందని మరికొందరు అంటుంటారు. దేవుడికి అభిషేకం చేయడం వల్ల ప్రసన్నమవుతాడని కొందరు, గుడిలో గంటలు మోగించితే దేవుడు దర్శనం ఇస్తాడని మరికొందరు చెబుతారు. ఇంటికెళ్లి భార్య పిల్లలను తిడతారు. రోజంతా నోటికొచ్చినట్లు మాట్లాడతారు. రాత్రి కాగానే కడుపు నిండా సారాయి తాగి దొర్లుతారు. ఇదా మనం చేసే భక్తి? అందరూ కాదు, కొందరు అలా చేస్తారు. ఒక్కొక్కరు కూర్చున్న దగ్గరికి అన్ని వస్తువులు సమకూర్చి పెట్టాలనే కోరుకుంటారు. మనం చేసే భక్తి ఇతరులకు బాధ కలిగించకుండా ఉండాలి. మీకు కావలసిన వాటిని మీరే సమకూర్చుకోండి. ఇంట్లో భార్యకు ఎటువంటి బాధ కలిగించక స్నానానికి నీళ్లు పెడితే చేయండి, లేదా మీరే స్వయంగా తెచ్చుకోండి. ఆమెను బాధ పెడితే ఇంటి లక్ష్మి అలిగి వెళ్లిపోతుంది. ఇంట్లో బాధలు తప్ప ఏం మిగలవు. ఆమె ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుంది కదా. శాసించక ప్రేమతో చెప్పండి చాలు. ఇతరులను బాధ పెట్టకుండా ఉండడమే నిజమైన భక్తి. ఆత్మను బాధ పెట్టి ఉపవాసం చేయడం భక్తి అనిపించుకోదు. ఏకాదశి వచ్చిందంటే కొందరు చేసే భక్తి గురించి, అషి అంచి నిర్జల ఏకాదశి, ఏకాదశి మనోనియా దుప్పటి కాశీ. ఏకాదశిని ఉపవాసం ఉంటారు, అల్పాహారం పేరిట రెట్టింపు తింటారు. అది కాదు ఉపవాసం. శత్రువుపై దండించడానికి ముందు ఆలోచిస్తారు. సరి అయిన సమయం కొరకు వేచి చూస్తారు. ఏ పని చేయాలన్నా వెనక ముందు ఆలోచించి చేస్తారు. అటువంటిది భక్తి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే అతడి దర్శనం అవుతుందని ఆలోచించడం మన ధర్మం కాదా? ఆలోచనే మన ఆయుధమని గ్రహించాలి. అగ్నిని ఆర్పడానికి నీటి అవసరం ఉంటుంది. నీటికి బదులు చమురు ఉపయోగిస్తే అగ్ని మరింత రాజుకుంటుంది. నీరు, చమురు రెండూ ద్రవరూపంలోనే ఉంటాయి, కానీ అవి చేసే పని వేరుగా ఉంటాయి కదా. అదేవిధంగా మనుషులందరూ ఒకే రకంగా కనపడినా వారిలో గుణాలు వేరుగా ఉంటాయి. మనం చేసే కర్మల ద్వారానే ఫలితం లభిస్తుంది. రాగ, ద్వేష, కపటాదులు మనల్ని చెడు మార్గంలోకి తీసుకెళ్తాయి.
ధ్యాన మార్గం ఒక్కటే మనల్ని సన్మార్గంలోకి తీసుకెళ్తుంది. పూజాది కర్మకాండలు మనల్ని ధ్యానం నుండి దూరం చేశాయి. నామ ఘేత గ్రాసో గ్రాసి తో జీవితా తరి ఉపవాసి తుకారాం మహారాజ్ అన్నారు. వాస్తవికంగా ఆలోచిస్తే ఉపవాసం అనగా నిరాహారం అని కాదు. ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివాసం అని అర్థం. ఈశ్వరుని సన్నిధిలో అఖండ నివాసమని ఉపవాసానికి నిజమైన నిర్వచనం. తినకుండా కడుపు మాడ్చి దేవుడి పేరు మీద ఉపవాసం ఉండడం కాదు. అఖండ నామస్మరణ లేక ఈశ్వర నామస్మరణను ఇంద్రియాలకు నేర్పించగలిగినప్పుడే భోజనం చేసినా కూడా అది నిజమైన ఉపవాసం అవుతుంది. ఇది పై వాక్యార్థం. తీర్థస్థానాలు దర్శించినంత మాత్రాన, సాధు సన్యాసుల మధ్య కూర్చున్నంత మాత్రాన, వారిని కలిసినంత మాత్రాన, తిలకం దిద్ది మాల ధరించినంత మాత్రాన, జోలె భుజాన వేలాడదీసుకొని సాధనలు భజనలు ఇత్యాది కర్మకాండలు చేసినంత మాత్రాన ముక్తి లభించదు. భక్తి కొరకైనను, ధ్యానం కొరకైనను, జ్ఞానం కొరకైనను చిత్తశుద్ధి చాలా అవసరం.